హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మన ఛానల్లో షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే టైం దొరకట్లేదు కాబట్టి అందుకే ఈరోజు మనం బటియా కమ్యూనికేషన్ రిటైల్ ఇండియా లిమిటెడ్ గురించి మనం మాట్లాడుకుందాం. దీని బిజినెస్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ హోమ్ అప్లయన్స్ ఇది హోల్సేల్ బిజినెస్ చేయడం జరుగుతుంది. అలాగే దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మహారాష్ట్రలో ఉండడం జరిగింది. అలాగే దీనికి ఓన్గా 120 స్టోర్స్ ఉండడం జరిగింది. అలాగే 4 ఫ్రాంచైజెస్ ఉండడం జరిగింది. మొత్తం కలిసి టోటల్ 224 స్టోర్స్ ఉండడం జరిగింది. అలాగే దీని ట్రేడింగ్ ఆఫ్ మొబైల్ ప్రోడక్ట్ ప్రొఫైల్ చూసినట్లయితే మనం దీన్ని ట్రేడింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్, ట్యాబ్లెట్, ఎయిర్ కండిషనర్స్, ఎల్ఈడి టీవీ, వాషింగ్ మిషన్, ల్యాప్టాప్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు ఇది ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీని బ్రాండ్ చూసినట్లయితే యాపిల్, శాంసంగ్, వన్ప్లస్, వివో, ఓపో, రియల్మీ, ఎంఐ, మోటోలో, నాయిస్, బోట్, టెక్నో, ఎక్స్ట్రా. అలాగే దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 348 crore, కరెంట్ ప్రైస్ 27, అలాగే హై 36, లో 21, స్టాక్ పిఈ వచ్చేసి 25.3. ఇది డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది 0.14. అలాగే ROE చూసుకుంటే 21.8, ROE 17.9, ఇంట్రెస్ట్ వాల్యూ 23.5. అలాగే ఇది డెప్త్ ఈక్విటీ 0.09, అంటే రిజర్వ్ చూసుకుంటే 76 కోట్లు ఉండడం జరిగింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 70.9%, సేల్స్ గ్రోత్ 9.65. ఇంకా మనం నెంబర్ ఆఫ్ ఈక్విటీ చూసుకుంటే 12.5 lakh షేర్స్ ఉండడం జరిగింది. దీన్ని RSI చూసినట్లయితే 78.7 అనమాట. ఇప్పుడు ఈ స్టాక్ని మీరు వాచ్ లిస్ట్లో ఉంచుకొని రీసెర్చ్ చేసుకొని బై చేయడం మంచిది. అలాగే దీని పార్ట్ 2 మీకు విడుదల చేస్తాను.